హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చానండి. ముందల ఆల్మోస్ట్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చి చూసుకోవచ్చు, ఇది డూప్లెక్స్ హౌస్. మొత్తము ఎలివేషన్ ఎలా ఉందో చూసుకోవచ్చు, లైన్గా ఉన్నాయి. మొత్తం ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయి ఉంది. కింద పార్కింగ్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. చూసుకోవచ్చు, గేట్ కాలమ్స్ కూడా గ్రానైట్ వేసేసారు. సో ముందల వాష్ ఏరియా దగ్గర కూడా గ్రానైట్ వేసారు. సో సపరేట్ బోర్ వేసి ఇస్తున్నారు. అండ్ ఎలివేషన్లో మొత్తం టైల్స్ కంప్లీట్ అయినాయి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఎలా ఉందో. సో ఎలివేషన్ మొత్తం కూడా టైల్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఉన్న డోర్ వచ్చేసి ఇది కిచెన్ కోసం అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్. చూసుకోవచ్చు, ఇది హాల్ మొత్తం ఎలా ఉందో. సో విండోస్ వచ్చేసి గ్రెనైట్ ఇచ్చారు. అండ్ విండోస్కి యూపీవీసీ విండోస్ వచ్చాయి, విత్ గ్రిల్స్ వచ్చింది. చూసుకోవచ్చు, అది కిచెన్కి వెళ్ళే ముందు కొంచెం చిన్నగా మనకు ఆర్చ్ ఇచ్చారు. సో ఇదంతా కిచెన్ ఏరియా మొత్తం ప్లెయిన్గా ఇచ్చారు మొత్తం, ఎందుకంటే కబోర్డ్స్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందని. చూసుకోవచ్చు ఎలా ఉందో. సో కిచెన్ పక్క పంటే మనకు టీవీ యూనిట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ విల్లా కాబట్టి లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. చూసుకోవచ్చు. సో అటాచ్డ్ టాయిలెట్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, బెడ్రూమ్ సైజెస్ ఆల్మోస్ట్ సో మనకు 14x13 ఉంటుందండి. చూసుకోవచ్చు ఎలా ఉందో బెడ్రూమ్ కి 2 విండోస్ వస్తాయి. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇస్తున్నారు. సో చూసుకోవచ్చు, కింద మొత్తము టైల్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. సో ఇది హాల్. చూసుకోవచ్చు ఒకసారి ఓవరాల్గా హాల్ ప్లస్ కిచెన్. సో మనకు స్టెప్స్ ఉంటాయి లోపల నుంచి వెళ్ళే. స్టెప్స్ వచ్చేసి మొత్తం గ్రానైట్ ఇచ్చారు, స్కట్టింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి రైలింగ్ మొత్తము గ్లాస్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో కింద మొత్తం గ్లాస్ వస్తుంది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇది మొత్తం హాల్ ఉంటుందండి. టోటల్గా హాల్ ఉంటుంది. అటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. చూసుకోవచ్చు బెడ్రూమ్ ఎలా ఉందో. మొత్తం సెల్ఫ్స్ మొత్తం కంప్లీట్ అయి ఉంది. సో బెడ్రూమ్లో కూడా మనకు ఒక విండో వచ్చింది, బిగ్ సైజు విండో. గ్రానైట్ ఇస్తున్నారు, యూపీవీసీ విండో పెడితే సేఫ్టీ గిల్ వస్తుంది. సో దీనికి అటాచ్ టాయిలెట్ ఉంటుంది. సో ఆ టాయిలెట్కి వెళ్ళే ముందు మనకు డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. చూసుకోవచ్చు టాయిలెట్ కూడా ఎలా ఉందో. మొత్తం టైల్స్ వేసేసి కంప్లీట్ అయి ఉంది. టాయిలెట్కి వచ్చేసి WPC డోర్ ఇచ్చారు, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ గురించి. సో చూసుకోవచ్చు, ఇది మొత్తం బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే ఇది మొత్తం హాల్ మనకు. సో హాల్లో మనకు ఒక విండో వస్తుంది. సో హాల్కు ఎదురుగా వచ్చేసి మనకు పూజ గది ఉంటుంది. ఇది పూజ గది ప్లేన్ ఏరియాలో ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్తే మనకు చిన్నగా మనకు బాల్కనీ వస్తుంది. చూసుకోవచ్చు, ఇది బాల్కనీ. సో చిన్న బాల్కనీ ఉంటుంది. బాల్కనీకి వచ్చేసి అటాచ్ గా ఒక వాష్ ఏరియా ఉంటుంది. చూసుకోవచ్చు ఎలా ఉందో. సో ఇది రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు సెల్ఫ్స్ వచ్చాయి. సో సజ్జా వచ్చింది. దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది. చూసుకోవచ్చు, ఇది అటాచ్డ్ టాయిలెట్. సో టాయిలెట్ లో కూడా మొత్తం అన్ని కూడా టైల్స్ కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ ఉంది. సో చూసుకోవచ్చు ఎలా ఉందో హౌస్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాము. సో హాల్ నుంచి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళడానికి వే ఉంటుంది. సో ఇది టెర్రస్ పైకి వెళ్తున్నాం, చూడొచ్చు. సో టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా సేమ్ స్టెప్స్ కి మొత్తం గ్రానైట్ అయిపోయి స్కట్టింగ్ ఉన్నది. అండ్ ఎస్ఎస్ రైలింగ్ కంప్లీట్ అయిపోయింది. రైలింగ్ వచ్చేసి మొత్తం గ్లాసెస్ వచ్చింది టోటల్గా. సో ఇది మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. సో పైన వచ్చేసి మనకు డోర్ ఉంటుంది. ఈ డోర్ నుంచి బయటకు వెళ్తే ఇది మొత్తం టెర్రస్ అండి. ఈ టెర్రస్ పైనే ఒక రూమ్ ఉంది, చూసుకోవచ్చు. సో ఎంట్రన్స్ డోర్ కూడా పెద్దగా ఉండి పెద్ద హాల్ అండి. ఇది వచ్చేసి కస్టమర్ ఓన్గా కస్టమైజ్గా హోమ్ థియేటర్ గురించి కట్టించుకున్నాడు. సో చూసుకోవచ్చు ఎలా ఉందో. అందుకే ఇది పెద్ద సైజులో మంచి హాల్గా ఉంది. దీనిపైన కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయి నీట్ ఫినిషింగ్తో ఉంది. దీనిలో మొత్తము హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నానండి. చూసుకోవచ్చు, ఇది పైన టెర్రస్ పైన. సో ఇట్లా బెటర్గా ఉంటుంది. ఇలాగే సేమ్ హౌస్ పక్కన ఉందండి, రైట్ మూవ్. అది తీసుకోవచ్చు కావాలనుకుంటే. చూడవచ్చు, ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ చిన్నగా కస్టమర్ ఓన్గా డిజైన్ చేసుకున్నాడు అది కూడా. సో పైన వచ్చేసి మనకు 4 ట్యాంక్ పెట్టుకుంటారు.
సో దానికి ముందర వచ్చేసి వాష్ ఏరియా ఉంది కదా, కింద వాష్ ఏరియా నుంచి స్టెప్స్ వస్తాయి. సో అది వచ్చేసి ల్యాడర్ పెట్టుకుంటారు, ఫ్యాబ్రికేషన్ తోటి తయారు చేసుకొని పెట్టుకుంటారు. సో ఇది హౌస్ అండి మొత్తము. సో ఎలా ఉందో చూసుకోవచ్చు, మొత్తం డూప్లెక్స్ హౌస్. సో ఇది వచ్చేసి మొత్తం కాలనీ, ఆల్మోస్ట్ రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. ఈయన ఓన్గా పైన ఒకటి వచ్చేసి ఒకటి హోమ్ థియేటర్ అండ్ పక్కల స్విమ్మింగ్ పూల్. ఇది వచ్చేసి మళ్ళీ బాత్రూమ్ కూడా పెట్టుకున్నాడు. మనకు హోమ్ థియేటర్ యూజ్ చేసుకున్న బాత్రూమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బాత్రూమ్ పెట్టుకున్నాడు. చూసుకోవచ్చు, ఇది బాత్రూమ్. సో ఇది అండి హౌస్ అయితే. సో మీకు చూడనీకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ హౌస్ సేమ్ హౌస్ లేకపోయినా, సో ఈ హౌస్ అయితే క్లోజ్ అయింది, కాకపోతే పక్కల సేమ్ మోడల్లో హౌస్ అయితే ఉంది. సేమ్ 133 square yards హౌస్ అయితే రెడీ టు మూవ్ ఉందండి. ఇది వచ్చేసి మనకు నియర్ టు నాగారం, బండ్లగూడ, హైమద్గూడ విలేజ్లో ఉంది. సో రోడ్స్ వచ్చేసి కూడా 40 feet రోడ్స్ ఉంటాయి ముందల. సో బాగుంది అక్కడైతే మొత్తము. సో అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు కిందికి వస్తున్నాం, చూడొచ్చు మళ్ళీ ఒకసారి ఎట్లా ఉందో. కిందికి వస్తూ ఉంటాయి. సో టోటల్గా ఎలా అనిపిస్తుందో చూసుకోవచ్చు. దీనికి హౌస్ ఓనర్ వచ్చేసి ఇది వచ్చేసి 1 CR వరకు చెప్తున్నాడండి, కానీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అనుకుంటా. మీరు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో నేను డైరెక్ట్ ఓనర్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, డైరెక్ట్ ఆయన డీటెయిల్స్ ఇస్తాను, మీరే మాట్లాడుకోండి కావాలనుకున్న వాళ్ళు. సో చూసుకోవచ్చు ఎలా ఉందో హౌస్ అయితే, చాలా బాగా అనిపించింది. సో ఇది మొత్తం డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకు బెటర్గా ఉంటుంది. 3 BHK వస్తుంది డూప్లెక్స్ హౌస్ కాబట్టి. కాకపోతే పైన హోమ్ థియేటర్ దీనికి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది ఎక్స్ట్రా రూమ్ లెక్క. సో చూసుకోవచ్చు, సేఫ్టీ గ్రిల్ కూడా ముందల మెయిన్ డోర్కి. ఇది వచ్చేసి మొత్తం ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూడొచ్చు. కిచెన్ వచ్చేసి మొత్తం ప్లెయిన్గా వస్తుందండి. సో దీనికి వచ్చేసి మొత్తము ఆయన ఇటాలియన్ మార్పులు యూజ్ చేసినట్టున్నాడు. సో మనకు కిచెన్ ప్లాట్ఫామ్ పైన చూసుకోవచ్చు. ఇది హౌస్ అండి. సో ఈ హౌస్ గింట మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.